హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు బిగ్ బాస్లోని అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ అప్డేట్స్ గురించి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. అయితే ఈరోజు శ్రీముఖి అయితే ఎంటర్ అయిపోయింది. రావటంతోనే చాలా జోష్గా శ్రీముఖి వచ్చేస్తుంది. తర్వాత బిందు మాధవి, అభిజిత్ కూడా స్టేజ్ పైకి వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత నవదీప్ రాడు. నవదీప్ గురించి అడుగుతున్నప్పుడు నవదీప్ ఏమైపోయాడు ఇంకా రాలేదు అని అంటూ ఉంటే, నవదీప్ అయితే ఇంకా రాడు, ఈరోజు రావట్లేదు అని చెప్తే, సరేలే మనమే మేనేజ్ చేద్దాం అని చెప్పి బిందు మాధవిని అలాగే అభిజిత్ని స్టేజ్ మీదకి శ్రీముఖి పిలుస్తుంది. పిలిచిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి వచ్చాక చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫైనల్ 15 మెంబర్స్ టాస్క్లు ఆడబోతున్నారు అని చెప్పి మాట్లాడినప్పుడు, మీకు ఎప్పుడు ఎలా ఉంది ఒక్కొక్కరుగా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ టాస్క్ ఉంటాయి, అలాగే మీకు ఫైర్ కార్డ్స్ కూడా ఉంటాయి, మీకు ఒక్కొక్కరికి మీకు సేవ్ చేసే కార్డ్స్ అవి అని అంటూ చెప్పడంతో సరే అని చెప్పేసి ఇక బిందు మాధవి ఆల్ ది బెస్ట్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అందరికి చెప్తూ. శ్రీముఖి అయితే ఇప్పుడు ఏంటి స్టార్ట్ చేసేద్దామా అని చెప్పి శ్రీముఖి అంటూ ఉండగానే నవదీప్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. హే ఏంటి నేను లేకుండానే మీరు స్టార్ట్ చేసేస్తారా అని చెప్పి నవదీప్ అయితే అక్కడికి వచ్చేస్తాడు. నవదీప్ రాగానే ఒక బ్రీఫ్ కేస్తో వస్తాడు. సూట్ కేస్ పట్టుకొని అక్కడికి స్టేజ్ మీదకి వస్తూ, నేను లేకుండా షో స్టార్ట్ చేస్తారా, ఎలా చేస్తారు మీరు అని నవదీప్ వచ్చేస్తాడు. ఏంటి మీరు రారు అనుకున్నాం నవదీప్ గారు, మీరెందుకు వచ్చారు, ఇంత లేట్గా వచ్చారు, అయితే మీరు మొత్తానికి షోకి రారు అనుకున్నామని శ్రీముఖి నవ్వుతూ చెప్తుంది. ఇక అప్పుడే నవదీప్ ఇలా అంటాడు, నేను లేకుండా షోనా, ఈరోజు మామూలు ట్విస్ట్లో ఉండాయన్నమాట. ఈ బ్రీఫ్ కేస్ ఏంటి అని చెప్పి శ్రీముఖి అడిగితే, ఇదేంటో తెలుసా, ఇది నేను అందరికి ఇప్పుడు టాస్క్లు ఆడిన వాళ్ళకి ఇది చాలా మంచి ఛాన్స్ అనమాట. వాళ్ళకి నేను ఈ బ్రీఫ్ కేస్ ఇస్తాను, దీంట్లో ఏముందో తెలుసుకోవాలంటే ఇప్పుడే నేను చెప్పను అని అంటే, శ్రీముఖి చూడనివ్వు అని అంటే, నో చూడటానికి వీల్లేదు అని గట్టిగా అంటాడు నవదీప్. సరే అని నవదీప్ సూట్ కేసు అక్కడ పెట్టి, ఇందులో ఏముంది, ఇది ఎవరు గెలుచుకుంటారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి, ఇప్పుడే ఓపెన్ చేయను అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత ఇలా రావటంతోనే ఇక శ్రీముఖి, నవదీప్ అందరూ వచ్చాక శ్రీముఖి ఇలా అడుగుతుంది, ఇప్పుడు 15 మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అని నవ్వుతూ చెప్తూ, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు అని అడిగితే, ఇక అప్పుడు రాజకుమారి ఇలా అంటుంది, నాకైతే బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిపోతాను, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టుగానే ఉంది నాకు అని చెప్పి రాజకుమారి అంటుంది. ఇక అప్పుడు బాగి తుల్లూరి ఉంటుంది కదా, నవదీప్ చూసి, బాగి నువ్వేమనుకుంటున్నావు అని అంటే, తను ఇలా లేచి స్టైల్గా హెయిర్ని ఇలా సెట్ చేసుకున్నట్టుగా చాలా స్టైల్గా చూస్తుంది. బ్లూ కలర్లో నీలి రంగు అని చెప్పేసి సాంగ్ పాడతాడు నవదీప్, చాలా బాగున్నావు నీలి కలర్ డ్రెస్లో అని అంటూ చెప్పేసరికి తను ఇలా ఫోర్స్ కొడుతూ చూస్తుంది అనమాట. అలా ఒకరిద్దరు ఒపీనియన్స్ అడుగుతారు, నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోతాను ఖచ్చితంగా అది ఇది అని చెప్పి. అప్పుడు శ్రీముఖి అంటుంది, ఇప్పటి నుంచి మీకు చాలా ట్విస్ట్లు ఉంటాయి, అవేంటో మీరు ఇప్పుడు చూస్తూ ఉంటారు అని చెప్పి శ్రీముఖి అంటుంది. ఇక అప్పుడే మనకి ఇప్పుడు ఒక గెస్ట్ వస్తున్నారు అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. ప్రియా ఎంటర్ అయితే అవుతుంది. ఇంతకుముందు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్ ప్రియా ఉంటుంది కదా, తనైతే అక్కడికి వచ్చేస్తుంది. ప్రియా రాగానే అందరు క్లాప్స్ కొడతారు. చాలా హ్యాపీగా ప్రియా స్టేజ్ మీదకి వచ్చేసి ఇక హాయ్ చెప్పి, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇక్కడికి రావటం అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. నేను మళ్ళీ అగ్ని పరీక్షకి వచ్చానా అనిపిస్తుంది నాకు, అప్పుడు వచ్చినప్పుడు ఇలాంటి ఫీలింగ్ ఉందో మళ్ళీ ఇప్పుడు అలాగే అనిపిస్తుంది నాకు అని చెప్పి ప్రియా చెప్తుంది. ఇంకా అప్పుడు ప్రియాని హక్ చేసుకుని శ్రీముఖి, ఇప్పుడు తను ఇంతకుముందు మీలాగా వచ్చిన కంటెస్టెంట్ కదా, మీరు తనని ఏమైనా అడగాలంటే అడగొచ్చు కూడా అని చెప్పి శ్రీముఖి చెప్తుంది. చెప్పగానే అందరూ అలా చూస్తూ, హాయ్ మ్యామ్, నాకు ఇప్పుడు మళ్ళీ నా హౌస్‌లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాను, ఇలా మీకు ఇలా గెస్ట్‌గా వస్తానని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళాలంటే అదొక డ్రీమ్ అని చెప్పి ప్రియ మాట్లాడుతుంది. ఆ తర్వాత ప్రియకి చెప్తారు, ప్రియ ఇప్పుడు నీకు ఇక్కడ నచ్చిన, నీకు ఇష్టమైన వాళ్ళు కానీ, నువ్వు ఏమనుకుంటున్నావు వీళ్ళని చూస్తే, ఎవరు బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తారు అనుకుంటున్నావు అని చెప్పి అనటంతో, నేను ఎవరి గురించి వెళ్తారు అని చెప్పటం కాదు కానీ, మీకు నేను ఇచ్చే కొన్ని సజెషన్స్ అని చెప్పి కొన్ని మాట్లాడుతుంది. తర్వాత నువ్వు ఇప్పుడు ఫస్ట్ టాస్క్ ఆడబోతున్నారు. ఫస్ట్ టాస్క్‌లో ఎవరిని నువ్వు సెలెక్ట్ చేస్తావు అంటే, రాజకుమారిని సెలెక్ట్ చేస్తుంది. ఇక అప్పుడు రాజకుమారి లేచి నుంచుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్ అంటుంది. అవును రాజకుమారి, నువ్వు ఒకటి చెప్పాలి.
ఇక్కడ ఆటకి ఎవరు డిజర్వ్ అని నువ్వు అనుకుంటున్నావు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళటానికి అని శ్రీముఖి అడుగుతుంది. వీళ్ళు కూడా అందరూ డిసైడ్ చేసుకొని మాట్లాడతారు కదా! అప్పుడు రాజకుమారి అంటుంది, "ఇక్కడున్న అందరిలోనూ నాకు డిజర్వ్ అనిపించింది అపూర్వ" అని చెప్తుంది. అపూర్వ లేచి నించుంటుంది. ఇంకా అప్పుడు "అపూర్వ నీ ఒపీనియన్ ఏంటి?" అని ప్రియ అడుగుతుంది. అప్పుడు అపూర్వ అంటుంది, "నా ఒపీనియన్ నేను ఆటలు, గేమ్స్ అన్నీ చాలా బాగా ఆడాను. నా బెస్ట్ ఇచ్చాను కాబట్టే నేను ఇక్కడి దాకా వచ్చానని" చెప్పి తను కూడా చెప్తుంది. ఇక అలా వాళ్ళిద్దరికి ఇంకా వాదించుకోవడానికి ఏం టైం ఇవ్వరు. జస్ట్ రాజకుమారి ఒపీనియన్ అడుగుతారు. తర్వాత అపూర్వ వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత సరే కూర్చొని అంటే టాస్క్‌కి రమ్మని చెప్పినప్పుడు రాజకుమారి ముందుకైతే వచ్చేస్తుంది. రాజకుమారిని సెలెక్ట్ చేస్తుంది ప్రియ. రాజకుమారి వస్తుంది. రాజకుమారి ఇప్పుడు నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అంటే నీతో పాటు గేమ్ ఆడటానికి సెలెక్ట్ చేసుకో అంటే నాతో పాటు గ్రీన్ కార్డ్ వచ్చిన చరణ్‌ని నేను సెలెక్ట్ చేస్తాను అని చెప్పి చరణ్‌ని సెలెక్ట్ చేస్తుంది. చరణ్ అక్కడికి వస్తాడు. అప్పుడు చరణ్ నువ్వు ఒకరిని సెలెక్ట్ చేసుకో అంటే నేను అపూర్వాని సెలెక్ట్ చేసుకుంటాను. వీళ్ళిద్దరికి మధ్యలో ఫైట్ జరుగుతుంది కదా! వాళ్ళు కొట్టుకుంటుంటే నేను గెలుస్తానని చెప్పి చరణ్ కామెడీ చేస్తాడు. ఇక అప్పుడు నవదీప్ అందరూ నవ్వేస్తూ ఉంటారు. ఓహ్! వాళ్ళిద్దరికి గొడవ పెట్టి నువ్వు గెలుద్దామని ప్లాన్ చేసావు. బానే పెద్ద ప్లాన్ చేసావు అని నవదీప్ అంటాడనమాట. అయితే ఆ తర్వాత వాళ్ళ ముగ్గురికి బెలూన్స్ టాస్క్ అయితే పెడతారు. ప్రియ కూడా చాలా బాగా మాట్లాడుతుంది ఇక్కడ. ప్రియ మాటలు ఇవన్నీ ఫుల్ లెంతీ వీడియో అయితుంది. అందుకనే షార్ట్‌గా చెప్పేస్తాను. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రియ పక్కన వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు శ్రీముఖి ఇలా అంటుంది, ఈడ బెలూన్స్ పెట్టాం కదా! 2 బెలూన్స్ ఉన్నాయి. మీకు బెలూన్స్ పెడతారు. పక్కన బోర్డ్‌లో నంబర్స్ ఇస్తారు. 1 కొంచెం నంబర్స్ 1-100 అట్లా నంబర్స్ కొన్ని ఒక బోర్డ్ మీద నంబర్స్ ఇస్తారు. ఆ నంబర్స్‌ని తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పంప్ చేయాలి. ఆ నంబర్ మీరెంత 7 నంబర్ తీసుకున్నారంటే 7 టైమ్స్ పంప్ చేయాలి. అలా ముగ్గురు 3 బోర్డ్స్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని కలర్స్ పంప్ చేసినప్పుడు ఎవరు బెలూన్ పగులుతుందో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆహ్, బెలూన్ పగలని వాళ్ళు లాస్ట్ దాకా ఉన్నవాళ్ళు ఇది ఇది గెలుచుకుంటారు, కార్డ్ గెలుచుకుంటారు అని చెప్తుంది. సరే అని చెప్పేసి ఫస్టు రాజకుమారి నంబర్ సెలెక్ట్ చేసుకుంటుంది. రాజకుమారి పంప్ చేస్తుంది. తర్వాత అపూర్వ, తర్వాత చరణ్. ఇలా ముగ్గురు చాలా సార్లు పంప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అసలు ఇక్కడ ఫస్టే నంబర్స్ ఎక్కువ తీసుకున్నారనుకో లాస్ట్‌కొచ్చేసరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాడికి తక్కువ ఉంటే బావుంటుంది. కాకపోతే వాళ్ళు రాజకుమారి అయితే ఇక్కడ చాలా డేర్ చేస్తుంది. ఎందుకంటే తను తీసుకోవడమే మంచి పెద్ద పెద్ద నంబర్సే సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు ప్రియని అడుగుతుంది శ్రీముఖి, "నీకు ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? నీకెవరి ఆట నచ్చింది?" అంటే చరణ్ అంటే, "చరణ్ ఇక్కడ డేర్ చేస్తున్నాడు" అని బిందు మాధవి అంటుంది. ఇక్కడ డేర్ చేస్తుంది మన రాజకుమారి అన్నట్టుగా తన మైండ్‌లో ఉంటుంది. కానీ చరణ్ అంత చేయట్లేదు అనిపిస్తుంది అని బిందు మాధవి అంటుంది. సరే అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ఆడుతూ పంప్ చేస్తూ ఉండగా ఫస్ట్ అపూర్వ అయితే చాలా సీరియస్‌గా ఇది కరెక్ట్ ఉందా? జెన్యూనా? కాదా? అసలు ఈ బెలూన్స్‌లో ఏమైనా పెట్టారా? అన్నట్టుగా వెళ్లి మళ్ళీ మళ్ళీ చూస్తుంది. అంటే బెలూన్ గాలి వచ్చేస్తుందా? లేదా? అన్నట్టుగా చూసి మరి తను పంప్ చేస్తూ ఉంటుంది. తనే ఫస్ట్ ఔట్ అయిపోతుంది. తర్వాత చరణ్, రాజకుమారి ఇద్దరు పంప్ చేస్తూ ఉండగా రాజకుమారి డేర్ చేసి 14 నంబర్ తీసుకుంటుంది లాస్ట్‌కి. అమ్మో! డేర్ చేసావు అసలు పగిలిపోతుందని అందరూ అనుకుంటుండే టైంలోనే రాజకుమారి సెలెక్ట్ చేసుకొని 14 నంబర్స్ కొడుతూ ఉంటే అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఆహ్, తర్వాత చరణ్ 5 తీసుకుంటాడు. 4 అయిపోయి ఫిఫ్త్‌కి పగిలిపోతుందప్పుడు చరణ్‌కి. ఇంకా చరణ్ అయితే అక్కడి నుంచి చాలా సేఫ్‌గా ఆడావు చరణ్. కానీ నువ్వే పోయావని చెప్పి నవ్వుతూ శ్రీముఖి అయితే అక్కడికి వచ్చేస్తుందనమాట నవ్వుకుంటూ. శ్రీముఖి అక్కడికొచ్చి, "ఏంటి చరణ్ ఇంత సేఫ్‌గా ఆడుతున్నావు నువ్వు" అని అంటంలో నవ్వుతూ ఉంటాడు చరణ్. "నేను చిన్న చిన్నగా తీస్తున్నా మేడం" అని చెప్పి. ఇంకా ప్రియ అక్కడికొస్తుంది. "ప్రియా నువ్వు అనుకున్న చరణ్ బాగా ఆడుతున్నాడన్నావు కానీ చూసావా గెలవలేకపోయాడు" అంటే, "నేను సెలెక్ట్ చేసిన రాజకుమారి అయితే గెలిచింది కదా" అని ప్రియ పాజిటివ్‌గా అక్కడ నవ్వి తీసుకుంటుందనమాట. ఆ రకంగా ఇక్కడ మాట్లాడడం అదంతా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చరణ్ కూడా వెళ్ళిపోయి కూర్చుంటాడు. రాజకుమారి "నువ్వు గెలిచావు ఫస్ట్" అని చెప్పేసి ఇలా తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది శ్రీముఖి. ఇక వాళ్ళిద్దరూ అలా హగ్ చేసుకొని ఇంకా ప్రియ కూడా వచ్చి "వెల్ డన్ సూపర్ ఆడావు" అని చెప్పి ఇంక తనకి కార్డ్ అయితే ఇస్తారు. అక్కడ పెట్టి ఉన్న కార్డ్ తీసుకొని కార్డ్ ఇచ్చి "నువ్వు గెలుచుకున్నావు" అని చెప్తే అప్పుడు థాంక్ యూ చెప్తుంది. ఇదేంటో
ప్రియా నువ్వు ఫస్ట్ చెప్పిన అమ్మాయి గెలిచేసింది అని అంటే అవును అని చెప్పి ఇక తను వెళ్ళి నువ్వు అక్కడ కూర్చో అని చెప్తే సరే అని ప్రియా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ గేమ్కి నెక్స్ట్ గెస్ట్గా ఎవరు మనీష్ వస్తాడు, మర్యాద మనీష్ నెక్స్ట్ గెస్ట్ వస్తాడు. మర్యాద మనీష్ స్టేజ్ మీదకి రావడమే ఇంకా తను తెలుసు కదా డేర్గా మొహం మీదే అనేస్తూ ఉంటాడు మర్యాద మనీష్. అక్కడికి రాగానే ఇంకా శ్రీముఖి వెల్కమ్ చెప్తుంది, హ్యాపీగా మాట్లాడుతుంది. అయితే ప్రియ వెళ్ళే ముందు చెప్తుంది, నాకు ఇప్పటికీ గూస్ బాంబ్స్ వస్తున్నాయి, నాకు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అలా కొన్ని మాట్లాడేసి తను వెళ్ళాక మనీష్ వచ్చాక మనీష్ని కూడా వెల్కమ్ చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు నవదీప్ చెప్తాడు, నేను అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు డీల్ చేయాలి మనీష్. ఈ నేను తీసుకొచ్చిన బ్రీఫ్ కేసులో ఒకటి ఉంది, అది నువ్వు జెన్యున్ గా ఇవ్వాలి అని చెప్పి నవదీప్ చెప్తాడు. ఓకే సార్ అని చెప్తే నవదీప్ కూడా లేచి అక్కడి నుంచి తను ఏదో అర్జెంట్ ఉందని వెళ్ళిపోతాడు. ఇంకా మనీష్ కి ఇక శ్రీముఖి అడుగుతుంది, నువ్వు మళ్ళీ హౌస్ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది మనీష్, ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరి గేమ్ ఏంటో నీకు తెలుసా ఏమైనా అంటే నేను చెప్పాల్సింది చెప్తాను, హౌస్ లో ఇలా ఉంటుంది అలా ఉంటుందని కొన్ని మాటలు చెప్తాడు మనీష్. చెప్పిన తర్వాత ఈ గేమ్ కి నెక్స్ట్ టాస్క్ ఎవరు వస్తారు అంటే హేమంత్ లేచి నుంచుంటాడు, ముక్కు పుడక తీసుకుంటాడు కదా, హేమంత్ లేచి నేనైతే ఆడుతాను అని చెప్తాడు. తర్వాత హేమంత్ స్టేజ్ పైకి వచ్చేస్తాడు. తర్వాత ఎవరిని అంటే ఆ కార్నర్ లో కూర్చుంటుంది కదా గాయత్రిని పిలుస్తారు. అంటే గాయత్రిని ఏమని పిలుస్తారంటే ఈ ఆటకి ఇప్పటిదాకా ఈ సెలక్షన్స్ లో డిజర్వ్ అసలు తను అన్ఫేర్ అలాంటి వాళ్ళు ఉన్నారు అని బయట టాక్ వస్తుంది కదా బాగా గాయత్రి మీద. అప్పుడు శ్రీముఖి ఇలా అడుగుతుంది, అసలు బిగ్ బాస్ హౌస్ కి అన్ఫేర్ అని అంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు రండి అంటే గాయత్రి లేచి వస్తుంది అనమాట. ఆ తర్వాత గాయత్రి వచ్చిన తర్వాత మనీష్ ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేయాలి శ్రీముఖి అంటే మనీష్ గోడ మీద పిల్లిలాగా ఉన్నాడు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం, అవసరం ఉన్నప్పుడే అసలు ఏమీ రియాక్ట్ చేయలేదు కదా, అతన్ని పిలుద్దాం అని అంటే ఎవరు అతను అని శ్రీముఖి అడిగితే దీపక్ ని పిలుస్తాడు. దీపక్ వచ్చి నిలిచిన తర్వాత ఇక అప్పుడు సరే మీకు ఈ టాస్క్ ఇస్తాము, ఇక్కడ అన్ని ఫిషెస్ ఉంటాయి కదా. అప్పుడు అభిజిత్ అంటాడు, ఏంటి ఫిషెస్ అలా వేశారు, ఇప్పుడు ఫిష్ గేమ్ ఎలా పెడతారు అని అభిజిత్ అంటే ఇవి దాంట్లో పడాలి అని చెప్పి శ్రీముఖి చెప్తే ఏంటి ఫిష్లు గాలిలో ఎదురుతాయా అని అభిజిత్ నవ్వుతూ కామెడీ చేస్తాడు. ఆ తర్వాత ఇంకా సరే అని చెప్పి అప్పుడు గాయత్రి నువ్వు ఇక్కడ ఉన్న ఫిష్ లో పింక్ బ్లూ ఎల్లో 3 కలర్స్ ఫిషెస్ కలర్స్ ఉంటాయి, నువ్వు కలర్ సెలెక్ట్ చేసుకొని శ్రీముఖి చెప్తే అప్పుడు గాయత్రి బ్లూ సెలెక్ట్ చేసుకుంటుంది. శ్రీముఖి వెంటనే బ్లూ కాదు నీకు పింక్ కలర్ నేను చెప్తున్నాను, నువ్వు పింక్ తీసుకో అని అంటుంది. అప్పుడు హేమంత్ నువ్వు చెప్పు అంటే బ్లూ అంటే నువ్వు బ్లూ అన్నావు కదా నీకు బ్లూ ఓకే అని అంటుంది. ఇక మళ్ళీ అక్కడ మిగిలింది ఏంటి ఎల్లో కాబట్టి తను ఎల్లో తీసేసుకుంటాడు. సరే ఇలా ముగ్గురు ఫిష్ కలర్స్ అయితే అయిపోతాయి. ఇంకా తీసుకున్న తర్వాత మీరు ఇలా వీసిన కర్ర ఉంటుంది కదా అట్లాంటిది ఒకటి ఇస్తారు, మీరు ఇలా ఊపుతూ కింద రౌండ్ బాక్స్ లాగా పెడతారు, ఇది వెళ్ళి దాంట్లో పడాలి మీ కలర్స్, ఎవరి బాక్స్ లో అయితే ఎక్కువ కలర్స్ ఉంటాయో వాళ్ళు విన్ అవుతారని గేమ్ పెడతారు. గేమ్ ఆడేటప్పుడు ఇలా విసురుతూ ఉన్నప్పుడు గాయత్రి చాలా వేసేస్తూ ఉంటుంది కలర్స్, హేమంత్ కి పడవు కానీ విసురుతూ ఉంటాడు చుట్టూ అంతా. ఇంకా దీపక్ ఏమో తన పని తను చేసుకుంటూ ఉంటాడు. హేమంత్ చాలా స్పీడ్ గా చేస్తున్నప్పుడు అటు ఇటు అన్ని పోతా ఉంటాయి హేమంత్ కి. పోతుంటే ఇంకా అప్పుడు దీపక్ మధ్యలో వచ్చి నువ్వు మొత్తం అన్ఫేర్ ఆడుతున్నావు, మొత్తం అన్ని పోగొడుతున్నావు అని అరుస్తూనే మళ్ళీ ఆడుతూ ఉంటాడు. సరే టైం అయిపోతుంది దీపక్ నువ్వు గొడవలో ఉంటే అయిపోతుంది అని అంటూ ఉంటే సరే అని వాళ్ళు ఇద్దరు మొత్తం గేమ్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట. గేమ్ గేమ్ అయితే క్లోజ్ అయిపోతుంది. గేమ్ అయిపోయిన తర్వాత ముగ్గురు నిల్చుంటారు. అప్పుడు అన్ని కలర్స్ ని తీసుకుంటారు, మనీష్ శ్రీముఖి అభిజిత్ వీళ్ళందరూ కలర్స్ తీసుకొని కౌంట్ చేస్తారు. దీపక్ అయితే సీరియస్ గా బాధగా నిలబడి ఉంటాడు, నన్ను ఇక్కడ హేమంత్ కానీ గాయత్రి కానీ ఆడేటప్పుడు వాళ్ళు ఇలా చేసినప్పుడు పోతుంది కదా, అందుకనే ఇంకా వాళ్ళ పోయిందని చెప్పి కొంచెం బాధలోనే ఉంటాడు, నావి కొన్ని బయటపడ్డాయి వాళ్ళు విసురుతున్నప్పుడు అనేసి. ఆ తర్వాత ఇక వెంటనే అడుగుతారు, కౌంట్ చేస్తారు. గాయత్రికి 16 వస్తాయి, మన హేమంత్కి 16 వస్తాయి, గాయత్రికి 24 వస్తాయి. దీపక్ దగ్గరికి శ్రీముఖి వెళ్ళి ఇలా అంటుంది, నువ్వు ఎన్ని వచ్చాయి అనుకుంటున్నావు అని అంటూ ఉన్నా సరే తను చాలా ఎమోషనల్ గా సీరియస్ గా ఉంటాడు. అప్పుడు
ఏమో ఏమీ మాట్లాడాడు అసలు. లాస్ట్ లాస్ట్ ఛాన్స్ నీకు అంటూ ఉంటే ఓడిపోయానేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఇక వెంటనే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు 3 పాయింట్స్ ఎక్కువొచ్చాయి. 3 ఫిషెస్ నీవే ఎక్కువున్నాయి. 27 అని చెప్తుంది శ్రీముఖి. అప్పుడు ఏడ్చేస్తాడు దీపక్. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు? అంతా నువ్వే గెలిచావు కదా! అని అంటే, లేదు వాళ్ళిద్దరూ ఇలా చేశారు అని అంటే, అది తెలుసు మాకు క్లియర్‌గా అని బిందు మాధవి అంటుంది. వాళ్ళిద్దరూ అంత అన్‌ఫెయిర్‌గా ఆడుతున్నారని తెలిసినా మళ్ళీ నీవు గొడవ పడుతూ నీ గేమ్‌ని వాడి నువ్వు గెలిచావు చూడు. అది నువ్వు జెన్యూన్‌గా ఆడాలి అనుకుంటున్నావు కదా! అది నీ స్పిరిట్ నాకు నచ్చిందని చెప్పి బిందు మాధవి కూడా అంటుంది. మనీష్ కూడా దగ్గరికి వచ్చి సూపర్ మంచిగా ఆడావు అని అంటాడు. ఇక ఇంకో వాళ్ళిద్దరు హేమంత్ అయితే భలే చిలిపిగా చేశాడని చెప్పి శ్రీముఖి నవ్విస్తుంది. ఇక హేమంత్ గాయత్రి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దీపక్ మనీష్ ఇద్దరు అక్కడ ఉంటారు. తనకి కార్డ్ ఇస్తారు. ఇక కార్డ్ ఇచ్చిన తర్వాత మనీష్‌తో పాటు డాన్స్ వేస్తూ ఉంటాడు. తర్వాత నువ్వు సూపర్ చాలా బాగా ఆడావు అని చెప్పి మనీష్ చెప్తాడు. అక్కడ నుంచి దీపక్ వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శ్రీముఖి మళ్ళీ వచ్చి నెక్స్ట్ గెస్ట్ ఎవరో తెలుసా అని అంటూ పిలిచేసరికి కళ్యాణ్ పడాల వస్తాడు. కళ్యాణ్ రావడంతోనే అందరూ క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కళ్యాణ్ వస్తూనే ట్రాఫీతో వస్తాడనమాట. ట్రాఫీ పట్టుకొని అక్కడికైతే వచ్చేస్తాడు. తను రాగానే ఇంకా చాలా హ్యాపీగా శ్రీముఖి రే వచ్చేసావురా అని చెప్పి బిందు మాధవి అందరూ వస్తారు. ఇక కళ్యాణ్ ఏమో ట్రోఫీ చూపిస్తూ చాలా సంతోషంగా అక్కడికి వచ్చేసి మాట్లాడతారు. ఇక అప్పుడు కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా మంచి మంచి పాయింట్స్ చెప్తాడు అక్కడ ఉన్న వాళ్ళకి. అప్పుడు కళ్యాణ్ పడాల నాకు బిగ్ బాస్ 9లో నా ఫేవరెట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా మన అమన్ కళ్యాణ్ పడాల నా బిగ్ బాస్ 9లో నా ఫేవరెట్ అనమాట. నేను తన కోసం చాలా ఓటింగ్ చేయడం అవన్నీ జరిగినాయి. ఇప్పుడేమో అమన్ నా ఫేవరెట్ ఇక్కడ. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్‌గా కళ్యాణ్ పడాల రావడం, అమన్ని లైక్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ రావడంతోనే కొన్ని క్వెషన్స్ వేస్తారు. మీరు ఎవరెవరు అసలు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు, నేను బిగ్ బాస్ హౌస్‌లోకి నేను వెళ్తాను అని ఇలా ఒక ఇద్దరు ముగ్గురిని క్వెషన్స్ వేస్తే చెప్తారు. ఆహ్, చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళలో మళ్ళీ అమ్మని కూడా లేపుతాడు కళ్యాణ్. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను బిగ్ బాస్ హౌస్ విన్నర్ అవ్వాలి నీలాగా అనుకుంటున్నాను అన్నట్టుగా కొంచెం మాట్లాడతాడు. ఆ తర్వాత ఒకవేళ సినిమా ఆఫర్‌లొస్తే ఏం చేస్తారు అని చెప్తే, సినిమా ఆఫర్‌లొచ్చినప్పుడు కూడా సరే ఆహ్, ఇక్కడ 'బిగ్ బాస్‌కి' ఇంపార్టెన్స్ ఇస్తారా? అక్కడ అని కొన్ని క్వెషన్స్ అడిగితే అన్ని కట్ చేసేస్తారు ఇక్కడ. ఇలా జరుగుతుంది. మళ్ళీ కళ్యాణ్ మీరు గేమ్‌లో ఆడటానికి ఎవరిని సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు, నేనైతే అమన్ని సెలెక్ట్ చేస్తాను అని చెప్తాడు కళ్యాణ్. ఆహ్, మరి బిందు నువ్వెవరిని సెలెక్ట్ చేస్తావు అని అన్నప్పుడు, బాడీ బిల్డర్ ఉంటుంది కదా! బిందు వాళ్ళ ఊరబ్బాయి అతన్ని పిలుస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొకరు రోహిత్. రోహిత్ కాదు. ఆ! రోహిత్‌ని పిలుస్తాడు. మన ఎవరు అభిజిత్ ఫస్ట్ నుంచి రోహిత్‌ని చెప్తూ ఉంటాడు కదా! అభిజిత్. మళ్ళీ అభిజిత్ రోహిత్‌కి ఛాన్స్ ఇస్తాడు. దానికంటే ఒక మినిట్ ముందు ఏం జరుగుతుందంటే, మన కళ్యాణ్ ఏమంటాడంటే, మీలో ఒకరికి నేను ఛాన్స్ ఇస్తున్నాను. బిగ్ బాస్ విన్ అయితే ఎలా అనేది దాని గురించి కొంచెం మాట్లాడి మీ మీరు అడిగిన వాళ్ళలో నాకు నచ్చిన వాళ్ళకి నేను నా ట్రాఫీ ఇచ్చి నేను మీకు నా చేతికిచ్చి మిమ్మల్ని గెలిచినట్టుగా చెప్తే ఎవరు అని ముగ్గురిని క్వెషన్స్ వేస్తే వాళ్ళలో నచ్చింది కళ్యాణ్ పడాలకి మన అమన్ అనమాట. అమన్ని పిలుస్తాడు స్టేజ్ మీదకి. తన ట్రాఫీ ఇచ్చి నువ్వు గెలిస్తే ఎలా ఫీల్ అవుతావు చెప్పు అంటే, ఇంకా ట్రాఫీ పట్టుకొని మన అమ్మన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎమోషనల్‌గా ఏడ్చేసినట్టుగా నేను ఇప్పుడు బిగ్ బాస్ 10 విన్నర్ అమన్ అని చెప్పేసి కళ్యాణ్ పడాల ఇలా తన చేయి పైకి లేపినట్టుగా నాగార్జున సార్ లేపుతారు కదా! అలా. అప్పుడు అమన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా సేమ్ సేమ్ కళ్యాణ్ పడాల మొఖం కింద కూర్చొని అది పడిపోయి బాధపడుతూ ఎమోషనల్ అయిపోతాడు కదా! సేమ్ అలాగే అమన్ కూడా చేస్తాడు. నేను ఇలా గెలవటానికి కారణం మీరు. మీ తరఫున నేను ఇంత దాకా రావటం అది ఇది అని మన ఆడియన్స్ అని అంతా ఇక మాట్లాడిస్తాడు. చాలా ఎమోషనల్ అయిపోతాడు అమన్. అప్పుడు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటాడు. మళ్ళీ ట్రాఫీ తీసుకుంటాడు. ఆ తర్వాత గేమ్‌కి వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసినప్పుడు కళ్యాణ్ పక్కన కూర్చుంటాడు ట్రోఫీ పెట్టుకొని. ఇక శ్రీముఖి వాళ్ళు గేమ్ అయితే చెప్తారు. గేమ్ ఏంటంటే
స్టిక్స్ ఉంటాయి. స్టిక్స్‌ని అన్ని చిన్న చిన్న ముక్కలుగా ఉన్న స్టిక్స్‌ని ఒకటి చేసి, ముగ్గురు 3 జెండా కలర్స్‌ని పైన సెట్ చేసి, అక్కడ ఉన్న మీ బాక్సుల్లో పెట్టుకోవాలి. ఎవరైతే ఇద్దరు ముందుగా పెడతారో వాళ్ళు అక్కడ రౌండ్ సర్కిల్‌లో చెరొక వైపు గీసేస్తారు. మధ్యలో అటువైపు, ఇటువైపు. మీరు పిల్లోస్ ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్ అవుతారు. నెక్స్ట్ కార్డ్ వాళ్ళకొస్తుందని చెప్తుంది శ్రీముఖి. సరే అని చెప్పేసి వాళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు. అందులో వీళ్ళు ఇద్దరు రోహిత్ అలాగే అమిత్ ఇద్దరు కూడా ఫస్ట్‌గా జెండా పెట్టేస్తారు. ఇంకా బాడీ బిల్డర్ ఉన్నాడు కదా అబ్బాయి, ఇంకా తనేమో పెట్టలేకపోతాడు. "ఏమైంది నీకు? ఇలా చేసావు, నువ్వు ఆడలేకపోయావు. నువ్వు వాళ్ళని పెట్టకుండా ఉండనివ్వాలి కదా" అని శ్రీముఖి అంటుంది. అప్పుడు ఏమి మాట్లాడకుండా అతను వెళ్ళిపోతాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళిద్దరికీ ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ మీకు పిల్లోస్ మీ రౌండ్ సర్కిల్‌లో ఎవరివి బజర్ వచ్చే వరకు ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళకే ఉంటుందని చెప్తే, సరే అని చెప్పేసి ఇక రోహిత్ అలాగే అమన్ ఇద్దరు ఆడుతూ ఉంటారనమాట. ఒక్కో పిల్లో ఇలా విసిరేసి రోహిత్ వెళ్ళిపోయి అమ్మాయిని గట్టిగా పట్టుకొని వెళ్ళనీయకూడదు అని చూస్తూ ఉంటాడు. అసలు ఆ పిల్లో తన దాంట్లో ఉందో లేదో కూడా చూసుకోడు. అక్కడైతే కరెక్ట్‌గా కాదు. ఇంకా అప్పుడు శ్రీముఖి అంటుంది, "అసలు ఏం ఆడుతున్నావు? రోహిత్ పిల్లో నీ దాంట్లో కూడా లేదు. అమ్మని నువ్వు వేయకుండా ఆపాలని చూస్తున్నావు. నీ దాంట్లో కూడా లేదు" అనేసరికి ఇక మళ్ళీ చూసుకొని అక్కడికి వచ్చేసి మళ్ళీ పిల్లోస్ వేసుకుంటూ మళ్ళీ రోహిత్ అయితే ఫైట్ చేయడానికే చూస్తూ ఉన్నాడు ఇక్కడ. తను మళ్ళీ వచ్చి మళ్ళీ రౌండ్ సర్కిల్‌లో 2, 3 వేసుకొని మళ్ళీ తనని ఆపడం, తన పిల్లోస్ తోసేయడం ఇలా చేస్తూ ఉంటే పౌజ్ చెప్తారు. చెప్పిన తర్వాత ఇలా ఆడటం కరెక్ట్ కాదు అని అపూర్వకి త శ్రీముఖి చెప్తుంది. "నువ్వు సంచాలకుగా ఉండాలి. నువ్వు కరెక్ట్‌గా చెయ్యి" అని అంటే, సరే అని తను నిలబడి చూస్తూ ఉంటుంది. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిపోతుందనమాట. సంచాలకుగా నిలబడి చూస్తుంటుంది. ఇక మళ్ళీ రోహిత్, అమన్ ఇద్దరు పిల్లోస్ వేసుకుంటూ ఉంటారు. అమన్ ఇక్కడ జెన్యూన్‌గా ఆడినట్టుగా నాకు అర్థమైంది. రోహిత్ ఏమో ఫైట్ చేయడానికే చూస్తున్నాడు. తన పిల్లోస్‌ని తీసేయడం అంటే అది గేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఎక్కువ తనని ఆపడానికి చూస్తుంటూ నమ్మించి మళ్ళీ పిల్లోస్ తీసుకుంటూ ఉంటాడు. అట్లా చేస్తున్నాడనమాట. ఇద్దరు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫైట్ చేస్తూ ఉంటే ఇంకా పౌజ్ చెప్తుంది తను. పౌజ్ చెప్పిన తర్వాత మళ్ళీ ఆహ్, వచ్చేసి 2 పిల్లర్స్ రోహిత్ దగ్గర నుంచి అమ్మని తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత వెంటనే బజర్ మోగుతుంది. అప్పుడు అపూర్వని శ్రీముఖి అడుగుతుంది, "చెప్పు ఎవరు" అని అంటే, "రోహిత్ నాకు మంచిగా అనిపించింది. రోహిత్ కరెక్ట్‌గా ఆడాడు" అని చెప్తది. రోహిత్ కరెక్ట్‌గా ఆడడం ఏంటి? నువ్వు పిల్లోస్ ఎవరి దాంట్లో ఎక్కువున్నాయి కదా! సంచాలకుగా నువ్వు ఓడిపోయావు. నీకు అసలు కరెక్ట్‌గా చెప్పడమే రాలేదు. నెక్స్ట్ టైమ్ చూసుకో అపూర్వ అని చెప్పేసి శ్రీముఖి అంటుంది. సరే అని తను వెళ్లి కూర్చుంటుంది. ఇక అప్పుడు ఏం చెప్పినా జడ్జెస్‌గా మేమే నిర్ణయించాలి. మేము పెట్టిన రూల్ ఏంటి ఇక్కడ? ఫైనల్‌గా ఎవరి బాక్స్‌లో ఎక్కువ పిల్లర్స్ ఉంటాయో వాళ్ళే విన్ అని చెప్పి శ్రీముఖి లేచి అక్కడికి వెళ్ళిపోతుంది. బిందు మాధవి కూడా, అభిజిత్ కూడా ఇలా అంటా ఉంటారు. అవును, మేము చెప్పిన రూల్స్‌ని పాటించాలి. అంతేకాని మీకు నచ్చినట్టు ఆడటం కాదు అని చెప్పేసి ఇక వెంటనే వెళ్తానా? లేనా? అనేది నేను ఆలోచించుకుంటున్నాను. అసలు అక్కడి దాకా వెళ్తానా? వెళ్ళనా? అది పక్కన పెడితే ఇది ఎంత అయిపోయింది అనేసి నేను చాలా బాధపడ్డాను ఆ రోజు అని కళ్యాణ్ చెప్తే, బిందు మాధవి అంటది, "అవును ఎగ్జాక్ట్‌లీ. ఆ రోజు మేము వెనకకెళ్ళి ఓదార్చాం. ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, ఇది అయిపోయింది. మళ్ళీ నాకు ఛాన్స్ రాదేమో. ఇంక నేను వెళ్ళిపోతాను కదా అని ఏడ్చాను" అని చెప్పాడు. చాలా బాధ అనిపించింది. ఈరోజు 'బిగ్ బాస్ 9' విన్నర్ అయ్యాడు కళ్యాణ్ అని చెప్తే, అప్పుడు కళ్యాణ్ అంటాడు, "ఈ ట్రోఫీ తీసుకొచ్చింది మీ అందరికీ నేను ఇవ్వాలి" అనేసి. ఎందుకంటే మీ వల్లనే నాకు ఈ ట్రోఫీ వచ్చింది. మీకందరికీ అంకితం అని చెప్పి అనేసేసరికి ఇంకా వాళ్ళని రమ్మంటే అభిజిత్ అలాగే బిందు మాధవి ఇద్దరు అక్కడికి స్టేజ్ మీదకి వస్తారు. నవదీప్ ఇక్కడ మిస్ అయిపోయాడు. తను కూడా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక అప్పుడు కళ్యాణ్ ట్రోఫీని వాళ్ళ చేతుల్లో పెట్టి ఇలా పైకి ఎత్తేసి ఇక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కళ్యాణ్ వాళ్ళకి కొన్ని సజెషన్స్ చేసి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది శ్రీముఖి చెప్తుంది. నెక్స్ట్ టాస్క్‌లు ఎలా ఉంటాయి అవన్నీ రేపటి ఎపిసోడ్‌లో ఉంటుందని చెప్తుంది. ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ అయిపోతుందనమాట. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకేమనిపించింది? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటుంది. జెన్యూన్ రివ్యూ ఉంటుంది. అక్కడ చూడని వాళ్ళకి చూసేలాగా మొత్తం రివ్యూ చెప్తూనే కొన్ని ఎలా ఉండాలి, ఏంటి అనేవి కొన్ని మిస్టేక్స్ కూడా జరిగినవి, ఫెయిర్, అన్‌ఫెయిర్ ఇలాంటివి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
మిస్ అయిన వాళ్ళు కూడా వీడియో చూడొచ్చు అనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఫుల్గా చెప్పేస్తూ ఉంటాను. అందుకని మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.